హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినపప్పు మిక్సీ వేస్తున్నానండి. ఇది ఒకటి చెప్పడానికి చూపించడానికి అనుకుంటారేమో, కాదండి. ఇవి కొర్రలు అంటారు కదా, కొర్ర బియ్యం అంటారు కదా, అవన్నమాట. వాటితో దోశలు వేయడానికి అని చెప్పేసి ఇవి బియ్యము, మెంతులు, కొర్రలు, మినపప్పు, సగ్గుబియ్యం నానబెట్టాను అనమాట. వాటన్నిటిని మిక్సీ వేసాను, 1 బై 1 వేసాను. ఇవన్నీ ఎందుకు, కోటి కొర్రలతోనే వేయొచ్చు కదా అనుకోవచ్చు, కానీ పిల్లలు అలా వేస్తే కొంచెం ఇష్టపడరు కాబట్టి అందుకని అన్నీ కొంచెం అలా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది, స్మూత్గా వస్తాయని చెప్పేసి ఇలా వేసానమాట. సగ్గుబియ్యం, మెంతులు, రైస్ కూడా వేసాను. అందుకోసమని వాళ్ళకి ఇప్పటి నుంచో కొంచెం అలవాటు చేస్తే స్ట్రాంగ్ అవుతారు కదా, అందుకని అలా వేసాను అనమాట. ఇది పెద్ద బౌల్ ఎక్కువైపోతుంది కాబట్టి పిండి, అందుకని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. కొంచెం రేపటికి చిన్న బౌల్లో ఉంచేసి పెద్ద బౌల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను అనమాట. అలా అయితే మనకి 2-3 డేస్ వస్తుంది పిండి, బాగుంటుంది అనమాట పులవకుండా.